ప్రశ్నకి మా సభ్యుడి ప్రశ్నకి మంత్రి గారి కంటే అచ్చెన్నాయుడు గారు సీనియర్ మంత్రి ఆవిడ సమాధానం చెప్పారు. ఆయన వరకు ఓకే. కానీ సూటిగా మళ్ళీ అడుగుతాను, ఈ 19 నెలల కాలంలో ఈ 60 సంవత్సరాలు నిండా ఏ ఒక్క వృద్ధులకైనా సరే కొత్త పెన్షన్ ఇచ్చారా? ఈ 14 నెలల కాలంలో అంటే మీరు దిగుబడి స్పౌస్ అనే వర్డ్ వాడారు కాబట్టి స్పౌస్ అంటే ఏంటంటే ఎవరైతే పెన్షన్ హ్యావింగ్ ఏ పెన్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళ భార్య స్పౌస్, లేకుండా పెన్షన్ రాకుండా భర్త చనిపోయిన వాళ్ళు. ఎందుకంటే 19 నెలల కాలంలో ఎంతోమంది ఉన్నారు కదా చనిపోయిన కాలంలో, వాళ్ళ భార్యలకి ఈ 19 నెలల కాలంలో ఒక పెన్షన్ ఇచ్చారా? ఎప్పుడు ఇస్తారు అంటే 19 నెలల కాలంలో వారు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఇవ్వలేదని. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన, ఏది సిగ్నేట్ వ్యాలిడిటీ ఎవరైతే పెన్షన్ ఎలిజిబిలిటీ కోసం పెట్టాం కదా, ఎలిజిబిలిటీ ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం పెట్టిన ఏదైతే ఎలిజిబిలిటీని ఇచ్చాడు, మీరేమైనా మార్పులు చేశారా? మార్పులు చేశారా? చేయలేదు కదా. అదే మార్పులు కదా జరుగుతున్నాయి. మరి మీ ప్రభుత్వం వచ్చినందుకు కూడా దాంట్లో ఏం మీరు మార్పులు చేయలేదు కదా. అదే కదా ఇస్తున్నారు ఎలిజిబిలిటీ, అదే కదా క్రైటీరియా. ఆ క్రైటీరియాని మీరు మార్పులు చేయలేదు కదా, కాబట్టి అది పక్కన పెట్టండి, అది అప్రస్తుతం. మీరేదో మేము ఉద్ధరించమనడానికి గత సంవత్సరం కూడా 3,000 రూపాయలు ఇచ్చాము. ఈ సంవత్సరం మీ ఎన్నికల ప్రకారం 4,000 ఇస్తాం, 4,000 మీరు ఇచ్చారు, ఫైన్, దర్ ఇస్ నో ఇష్యూ. కానీ 50 సంవత్సరాలకి ఇస్తున్నారు, అది ఈ రోజుకి దాని గురించి ఊసే ఎత్తట్లేదు, మాట్లాడలేదు. అది ప్రజలు తెలుస్తారు. ఇందాకే చెప్పాను, రాబోయే కాలంలో ప్రజలు దాని మీద నేను న్యాయ నివేదికలు తెలుస్తారు. మీరు ఎంతవరకు నిజాయితీ పరులో, మీరు ఎంతవరకు మీరు ఎంతగానే కదా మీ నిజాయితీ ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ సూటుగా అడుగుతున్నాను, ఏదైతే 19 కాలంలో ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో 60 సంవత్సరాలు నిండి వాళ్ళకి పెన్షన్ని ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? ఎంతమంది ఆ సంఖ్య ఉంది? ఎంతమంది ఆ సంఖ్య మీద ఉందా? ఎవరైతే వితంతులు ఉన్నారో ఈ 19 నెలల కాలం అంటే 14 అంటే వీళ్ళకి ఇచ్చారు కాబట్టి, ఎవరికి 4 నెలల కింద స్పౌస్కి స్టార్ట్ చేశారు మీరు ఇస్తామని. కానీ ఎవరైతే ఇంతకుముందు పెన్షన్ దాకా అర్హుతుండి వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? అదేమైనా మీ డేట్ కటాఫ్ డేట్ ఉందా? లేదు 5 సంవత్సరాలు గడిపేస్తారా? పాపాలు వీధులు పడిన దయచేసి మందిగానే కోరుతున్నాం చెప్పండి. చివరిగా ఒక్క నిమిషం, మళ్ళీ దానికి ఎక్కువ వెళ్ళిపోవద్దు. చివరిగా మీ ప్రశ్న ఏంటండి? సార్, సకల శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు అలాగే కన్సర్న్ మంత్రి శ్రీనివాస్ గారు సభను తప్పుదో పట్టిస్తున్నారు సార్. 2019 నుంచి 24 వరకు స్పౌస్ కేసులు అసలు ఇవ్వనే లేదు. ప్రతి వాళ్లకు ఎవరు చనిపోయినా అందరికీ అర్హత తీసుకొని వాళ్ళకి 6 నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చింటే ఇవ్వలేదని చెప్పడం ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, చనిపోయిన వాళ్ళు 1,00,000 పైబడి ఉంటారంటారు. చనిపోయిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇస్తున్నామన్నప్పుడు మరి మీరు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు చెప్పండి అధ్యక్ష మంత్రి గారిని. ఏ ఒక్కటి 66 లక్షల పైచిలుకు పెన్షన్లు వస్తుంటే ఈరోజు 60 లక్షల వరకే ఇస్తున్నారు. మరి మిగిలిన 5-6 లక్షలు ఎక్కడిపోయినా అధ్యక్ష? ఇవన్నీ అవాస్తవాలు చెప్పి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 6 నెలలకు ఒకసారి అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా పౌచ్ కేసు అంటారు సార్. మీ క్లారిటీ ఏంటంటే 66 లక్షల పైబడి ఉంటే ఇంకా పెరగాల్సింది పోయి 60 లక్షలకే ఎట్లా పడిపోతాయి అధ్యక్ష? పేదలు అన్యాయం చేయడం కాదా? డిఫరెన్స్ ఏంటనేది అదే సార్. కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు. మంత్రి గారు మళ్ళా పైన గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు, ఒకటి కూడా ఇవ్వలేదు, స్పౌస్ కేసు ఇవ్వలేదని. అందరికీ ఇచ్చారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు. అధ్యక్ష క్లుప్తంగా చెప్పండి, సూట్గా చెప్పండి. సూట్గా కాదు అధ్యక్ష, ప్రజలకు వివరించాల్సి. ప్లీజ్ వివరించడానికి ఇదే క్వశ్చన్ ఎవరండి? ఇప్పుడు ప్రశ్నలు క్లుప్తంగా అడగాలి, మంత్రులు సమాధానాలు కూడా క్లుప్తంగా చెప్పాలి. క్లుప్తంగానే నేను ముఖ్యమంత్రి గారు కూడా మీకు చెప్పినట్టుగా పేపర్లో చదివాం. సార్ అధ్యక్ష, ప్రశ్న ఎన్ని పెన్షన్లు తీసారా లేదని అడిగారు అధ్యక్ష. నేను చాలా క్లుప్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో పెన్షన్స్ తీయలేదని వాస్తవంగా చెప్పాను అధ్యక్ష. అది మొదటి ప్రశ్న, సమాధానం అయిపోయింది. సప్లిమెంటరీలు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష.
డిఫరెన్స్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే కొత్త పెన్షన్స్ ఇచ్చారా లేదని అడుగుతున్నారు అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. ఈరోజు 4,70,000 మంది కాలం చేస్తే స్పౌస్ పెన్షన్ కింద సుమారు 2,70,000 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే 65 లక్షల నుంచి ఇప్పుడు 63,20,000 పెన్షన్స్ ఇస్తున్నాం అధ్యక్ష. కొత్త పెన్షన్స్ గురించి అధ్యయనం చేస్తున్నానని ఆల్రెడీ నేను చెప్పాను అధ్యక్ష. ఎందుకు చేస్తున్నానంటే గతంలో వైట్ కార్డ్ హోల్డర్కి పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం పవర్టీ డెఫినేషన్లో హౌస్ హోల్డ్ సర్వే అనేది ఇష్టానుసారంగా చేయడం వల్ల చాలా అవకతవకలు జరిగాయి. అర్హులైనటువంటి చాలామంది కూడా తప్పుదోవ పట్టారు, నష్టపోతున్నారు. వీళ్ళందరూ కూడా సరైనటువంటి విధి విధానాలు తీసుకురావాలనేది ఒక కార్యాచరణ జరుగుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా పెన్షన్స్ ఇవ్వడం కొత్తది జరుగుతుందనే విషయాన్ని నేను చెప్పాను. అది క్లియర్గా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. గతంలో 2019లో 4,44,000 పెన్షన్ తీశారు అధ్యక్ష. వాళ్ళు 2020లో 1,00,000 పెన్షన్లు తీశారు అధ్యక్ష. 2021లో 2,70,000 పెన్షన్లు తీశారు అధ్యక్ష. 2022లో 1,28,000 పెన్షన్ తీశారు అధ్యక్ష. 2023లో 12,000. సుమారు గత 5 ఏళ్ల కాలంలో 10 లక్షల పెన్షన్లు వాళ్ళు తీశారు అధ్యక్ష. 10 లక్షల పెన్షన్లు 6 స్టెప్ వాలిడేషన్లు తీశారు అధ్యక్ష. ఈ రోజు గర్వంగా ఈ ప్రభుత్వం చెప్తుంది ఒక పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం తీయలేదు. ఈ రోజు వికలాంగుల పెన్షన్స్ కూడా వెరిఫికేషన్ అయినా కూడా రీవెరిఫికేషన్ అవకాశం ఇచ్చా కానీ పెన్షన్ తీయడం అనేది జరగలేదు అనేది క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష. టీ బ్రేక్ ఫర్ 15 minutes.